ఇంకా చాలా ఉన్నాయి. మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది చాలా చాలా ఎక్కువ, కానీ పదే పదే అప్పుల పాలైపోయింది, మా దగ్గర ఖజానా ఖాళీ అయిందని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే మిగతా అన్ని ఎగ్గొట్టేసినట్టేనా కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ కూడా నేను అదే చెప్తున్నా, మేనిఫెస్టో కమిటీ మెంబర్గానే చెప్తున్నా, డెఫినెట్ కూడా మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి, మంత్రులు చెప్పారు. మేము ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఇవాళ మీరు 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? మీరు ఇచ్చిన హామీలు నేను చెప్పమంటావా? మీరు దళిత ముఖ్యమంత్రి, దళితకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది? కొడుకు వస్తే, అల్లుడు వస్తే, కోడలు వస్తే ఏడవనుకుంటారు, మేకనైడ కట్టేయాలన్నావు. ఎన్ని ఇచ్చినావండి 10 ఏళ్లలో? ఎన్ని ఇండ్లు ఇచ్చినావు? ఇవాళ నేను చెప్తా, గర్వంగా చెప్తా, నేను తెలంగాణలో సామెత ఉంటుంది, బొడ్రాయి లేని ఊరు లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదని. ఇవాళ మేము గతంలో కట్టిన ఇంద్రమ్మ ఇళ్ళే ఉన్నాయి కదా. ఇవాళ ప్రజాప్రభుత్వం కూడా మొన్ననే రిపబ్లిక్ డే నాడు 76వ స్వాతంత్ర దినోత్సవం నాడు మళ్ళీ మేము 4 గ్యారంటీలను మేము ఇవాళ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఎందుకు చేయలేదండి? 10 ఏళ్ళు పడుతుందా రేషన్ కార్డులు ఇవ్వడానికి? ఎందుకు ఇవ్వలే రేషన్ కార్డులు? అంటే మీకు పేదవాళ్ళంటే అంత చిన్న చూపా మీకు? ఎందుకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలే? ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం. మీరు గతంలో రైతు భరోసా పేరు మీద ఏం జరిగింది? చెట్లు పుట్టలు 1000 ఎకరాలకు దోసుకున్నటువంటి మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలకు ఇస్తే అది అన్ని ఎవరికి ఇవ్వాలంటే రైతు భరోసా నిజమైన అర్హులైన భూమిని నమ్ముకొని దుక్కు దున్ని వ్యవసాయం చేసే రైతులకు కదా పంట సాయం అందించేది. ఇవాళ మేము అదే చేస్తున్నాం. దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర కూడా రైతు కూలీలని ఆదుకున్నటువంటి ఏకైక పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరు చూడండి, ఇవాళ వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తున్నాం మేము. ఇది కదా మా సంక్షేమం, అభివృద్ధి. ఇవాళ ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మొన్ననే చూసారు మీరందరూ. దావోస్ పెట్టుబడులు మీ 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చిరు? మేము ఇవాళ 2 సార్లు, ఇది 2వ దఫనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ దఫా ఒకేసారి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. గతంలో 40,000 కోట్ల పెట్టుబడులు మేము మొత్తం కలిపారు 2 లక్షల పైగా ఇవాళ పెట్టుబడులు, కోట్ల పైగా పెట్టుబడులు. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. నేను అదే చెప్తున్నా, మీరు 9 ఏళ్లలో ఎన్ని తెచ్చి రికార్డు ఉంది. నేను వేగంగా మాట్లాడతలేను కదా. ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ టైమ్ ఐ కెన్ షో యూ. మీరు 9 ఏళ్లలో తెచ్చిన ఎంత? అది కదా మీరు మొత్తంగా 9 ఏళ్ళు తెచ్చిన 20,000 కోట్లే. ఇది కదా మీరు వేగంగా ప్రచారం చేసుకోరు కేటీఆర్. అట్లా మేము ప్రచారం చేసుకోము. మాకు ప్రచారం తెలంగాణ ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. మాకు కేటీఆర్ లెక్క బ్రాండ్ అంబాసిడర్ లెక్క చేయలే. కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఏందండి? మీ ఇక్కడే స్టూడియో మీ దగ్గరే ఉంటుంది, టానిక్. తెలంగాణ ప్రజలందరూ తెలుసు టానిక్ అంటే ఏమనుకుంటారండి? సన్బర్గ్ కార్యక్రమానికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్, టానిక్ బ్రాండ్ అంబాసిడర్. మాకు అది కాదు కదా. ఇవాళ పెట్టుబడులు మా నిదర్శనం, పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ మేము చెప్పడం కాదు కదా. ఇవాళ నీకు ఉదాహరణ చూపిస్తాను, టైం ఇస్తే. మీకు కావాలంటే జూమ్ కూడా చేసుకోరు. 2015 నుంచి కేటీఆర్ తీసుకొచ్చినటువంటి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి పెట్టుబడుల కార్యక్రమంలో ఎన్ని వచ్చినంటే 2015లో 0 పెట్టుబడులు, 2016లో 0, 2017లో 0, 2018లో 0, 2019లో 0, 2020లో మాత్రమే 500 కోట్ల పెట్టుబడులు. 2021లో 0 బికాస్ ఆఫ్ కరోనా వల్ల ఎవరైనా కూడా మనం ఎవరేమనలే. 2022లో 4,250, 2023లో 21,000. టోటల్గా 9 ఇయర్స్ కేటీఆర్ దావోస్ పర్యటనలో తీసుకొచ్చినటువంటి ఎన్ని పెట్టుబడులు అయ్యా అంటే 25,750 కోట్ల పెట్టుబడులు. కావాలంటే ఇది మీకు కూడా పంపిస్తాను. 9 ఏళ్లని అదే ఇప్పుడు చదివినందుకే 2015 నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే 14 అప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కలవాలి. మేము 2 సార్లే 2024, 2020లో 2024లో 40,232 కోట్ల పెట్టుబడులు, మొన్న 1,78,950 కోట్ల, ఓవరాల్ గా 2,19,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అదే చెప్తున్నాం సార్. అవుట్పుట్ కనబడాలి కదా. దీని వల్ల ఏమొస్తాయి? ఉద్యోగాలు వస్తాయా? ఉపాధి పెరుగుతుందా? ఎన్నటి వరకు? మళ్ళా ప్రభుత్వం మారిపోగానే మళ్ళీ ఇదంతా పోయి ఇదైపోతుంది. నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇది ఓపెన్ గా చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు, ఎక్కడో చీకటి మాటలో జరిగింది కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ప్రపంచంలో ఉన్న దేశాలు, రాష్ట్రాలు అందరూ అక్కడ వస్తారు, ఓపెన్ జరుగుతుంది. ఇవాళ అగ్రిమెంట్ గత 2000 మేము మొన్న చేసిన 24లో పెట్టుబడులు ఇవాళ ఆల్రెడీ గ్రౌండ్లు ఉన్నాయి, వర్క్ జరుగుతుంది. ఎప్పటివరకు వస్తాయి? అదే నేను చెప్తున్నాండి. ఇప్పుడు ఒకటే ఓవర్ నైట్ కన్స్ట్రక్షన్ జరగాయి కదా. డెఫినెట్ గా ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ ఎంప్లాయీలు స్టార్ట్ అయినాయి. తొందరలోనే పెట్టుబడులు ఇప్పుడు 2004లో ఉన్నటువంటి కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇవాళ ఎప్పుడు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఓవర్ నైట్కి అయితే బ్లాక్ మ్యాజిక్ జరగదు కదా. ఏదో కేటీఆర్ కేసీఆర్ చేసినట్టు హైదరాబాద్ మూసి నీళ్ళని అంత కొబ్బరి నీళ్ళు చేస్తా, ట్యాంక్ బండ్ నీళ్ళని లెక్క ఇస్తా, పాతనగర్ని ఇస్తాంబూల్ చేస్తాను వేగ్గా చెప్పాం కదా. ఇవాళ ఇది ఓపెన్గా జరిగిన పెట్టుబడులు. మీకు డౌట్ ఉంటే తొందరలో వెయిట్ చేయండి. తొందరలో కంపెనీలో దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న పాలసీలను అర్థం చేసుకోండి. ఇవాళ మేము ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాం. దాని ద్వారా ఇవాళ మన యువత కూడా ప్రపంచ రంగంలో
పోటీ పడాలి, ఆ విధంగా మన యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఒక 4th సిటీ కడుతున్నాం. హైదరాబాద్ నగరంలో ఇవాళ బర్డెన్ అవుతుంది, ఇది ఇవాళ గ్లోబల్ నగరంగా ఎదుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ముంబై నగరం, ఢిల్లీ నగరం ఏ విధంగా చిన్న వరదలు వస్తున్నాయి, ఎంత అతలాకుతలం అవుతుంది. మనం చూసినాం హైదరాబాద్లో వరదలు వస్తే ఏ విధంగా ఉంది. ఇది కాబోద్దు ఇవాళ హైదరాబాద్ అంటే ప్రపంచాలకి పెట్టుబడి నగరం, పెట్టుబడి క్యాపిటల్. సంపాదించుకోవడానికైతే కాదు కదా, ఇది విమర్శ, డైరెక్ట్ విమర్శ. అదే చెప్తున్నాండి, ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు చేసినట్టు అందరు అదే చేస్తుంటే ఎట్లా? ఇవాళ మీ సంవత్సర కాలంలో ఒక చిన్న రిమార్క్ చూపెట్టండి, ఐ కెన్ ఛాలెంజ్ యూ. బీఆర్ఎస్ నాయకుడు వస్తే కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా? మా ప్రజాప్రభుత్వం మీద ఒక చిన్న రిమార్క్ చూపెట్టండి మా నాయకుల మీద. మేము ఇవాళ నిరంతరం స్వేచ్ఛాయుతంగా పరిపాలన జరుగుతుంది. సెక్రటరియట్కి మీరు చూడండి, వేలాదిగా వస్తున్నారు ప్రజలు. గతంలో ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకున్నటువంటి సందర్భం ఉందండి? మీరు చెప్పండి. అసలు గడిల ప్రజాభవన్ గతంలో ఎవరినైనా అలౌ చేసిరా? ఇవాళ మా ప్రజలకు పోతున్నాం, ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. ఇవ్వడం పాలసీలు లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తున్నాం. అంటే మా యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. మీరు 10 ఏళ్లలో ఏనాడు కూడా పెట్టలే కదా. అసలు మీ ప్రజాస్వామ్యమే లేదు, నియంతృత్వంగా జరిగింది, రాచరికంగా పరిపాలన జరిగింది, గడిల నుంచి జరిగింది. ఇవాళ ప్రజల డిఫరెన్స్ చూస్తున్నారు. అందుకే మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా ఈ విష ప్రచారాలు మానండి. ఏదో ప్రచారాన్ని ఇవాళ మీ పార్టీలో ఆధిపత్య పౌరులు భాగంగా తిడితేనే పెద్దగా అవుతుంది అనుకుంటే అది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి సహకరించండి, సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడండి, ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది, తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు చూస్తుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హైదరాబాద్ గ్లోబల్ హబ్గా నిలవబోతుంది. అది మేము మీ లెక్క ప్రచారం చేసుకోలేక, మీరు అన్నాడు చిన్న ప్రోగ్రామ్ చేసి పెద్ద ప్రచారం చేసుకోరు. నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ మరి ఇంగ్లీష్ మాట్లాడిన వ్యక్తి 9 ఏళ్ళలో పోయిన దావోస్ తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత? ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇవే అందుకే ప్రజలు అన్ని గమనిస్తారు. మీరు ఇప్పటికైనా మారండి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం కదా. ఈ సంవత్సర కాలంలో మిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. దేశం మొత్తం కూడా ఇవాళ మేము తీసుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఫ్యూచర్ సిటీ, రేపు భవిష్యత్ తరాలకు అందించాలి. ఇక్కడ గ్లోబల్ క్యాపిటల్గా నిలవబోతుంది ఇప్పుడు హైదరాబాద్. నాట్ ఓన్లీ ఇండియా అండి, గ్లోబల్ మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. దానికి అనుగుణంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. దీని మీద ఏది పడుతుంది విమర్శలు చేస్తే, ఏది పడుతుంది మాట్లాడితే పెద్దగా అవుతాం అంటే నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. డెఫినెట్ కూడా కేటీఆర్ జైలు పోతాడు. దేనివల్ల ఇవాళ ఫార్ములా ఈ రేసులో చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఒక విదేశీ కంపెనీకి ఎట్లా ఇస్తారండి నిధులు? వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 10 ఏళ్ళుగా మంత్రి చేసిన వ్యక్తికి ఆ కనీస జ్ఞానం లేదా? అంటే దీని వెనుక క్విట్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, ఇట్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. దాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపిండి. ఇట్లా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాటలు ఏవైతే చెప్పారో అవన్నీ నిజం కావాలని కోరుకుందాం. సో మీ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం లాగా మారాలని, ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఉండాలని మేము కూడా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.